జూలై నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? హెల్త్ పరంగా, అలాగే జాబ్ ప్రమోషన్స్, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి మాట్లాడదాం. ఈ రాశిలోనే శని ఉన్నారు, ఏలినాట్స్ అని కూడా ఉంది, రెండో ఘట్టం వీళ్ళకి, అంటే నెత్తి మీద ఉంది అనమాట. సో జనరల్ గా మనం చూసాము అంటే రిలేషన్షిప్స్ కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా కొంతవరకు దిగజారే ఛాన్సెస్ మనకు కనిపించాయి అనమాట. కానీ ఈ రాశికి అధిపతి ఎవరు? మనకి జూపిటర్ అయ్యారు, ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ 5th house లో ఉన్నారు. సో తప్పక కొత్త చిగురు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడి వాళ్ళు పైకి తీసుకెళ్ళడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళకి శ్రమ అనేది చాలా అధికం. శ్రమకి తగిన ఫలితం అనేది ఆశించడం ఈ నెలలో కరెక్ట్ కాదు. సో కొంతవరకు బాగా శ్రమ పడాలి. అట్ ద సేమ్ టైం వర్క్ టెన్షన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఈ టెన్షన్స్ మూలాన్ని టైమింగ్ అనేది పాటించడం అనేది జరగదు. సో ఆహారం అనేది టైంకి తీసుకోమని వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ లెట్స్ ఏ టైం మూలాన్ని లేకపోతే పని మూలాన్ని వీళ్ళు సతమతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వర్క్ ప్రెషర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో పై వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అండ్ ఆల్సో కోపంగా మాట్లాడకుండా ఉండడం, అంటే తొందరపాటు నిర్ణయాలు, అంటే మనం వెళ్ళి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడాలు, ఇవన్నీ వీళ్ళకి చెప్పే సూచనలు, వద్దని చెప్పే సూచనలు అనమాట. తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఈ నెలలో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సన్ కూడా 5th house వెళ్తున్నారు అనమాట. సో కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే 6th lord వెళ్తున్నారు. ఎప్పటికైనా సరే 3, 6 and 11th లో మనకి సంచారం జరిగితే కొంతవరకు మనకి ఏంటంటే బ్యాకింగ్ ఉంటుందని చెప్తూ ఉంటాం అనమాట. తప్పక గుర్తింపు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పినట్టు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది. సో ఫుడ్ రంగంలో కూడా చాలా బాగుంటుంది. కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతో మెషినరీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక విస్తరిస్తారు, బాగుంటుంది. ఏంటంటే ఇది ముందడుగు. అన్ని ఈ నెలలోనే వచ్చేస్తే మీనరాశి వాళ్ళకని నేను చెప్పట్లే. ఏలినాట్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. డెవలప్మెంట్ అయితే చూస్తారు. అదే జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ హెల్త్ విషయానికి కూడా కొంతవరకు ఏంటంటే పెద్ద నలతలు ఏమీ కనిపించట్లే, చిన్న చిన్నవి ఏవో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ టూత్ కానీ లేకపోతే ఫేస్ లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ సన్ జూపిటర్ తో పాటు వెళ్తున్నారు 2nd half of this month. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్త తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెలలో మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా, ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి. ఈ డిస్టర్బెన్స్ లేకుండా లైఫ్ లేదు కదా అసలు. తప్పకుండా. సో వీళ్ళకి ఏంటంటే తప్పక గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు శనికి కూడా చేయాలి. సో శని జపం చేసుకోండి, లేకపోతే ఓం శనీశ్వరాయ నమః అని కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవడం మంచిది. ఒక మాల చేసుకోవడం కూడా మంచిది. ఇంకోటి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ థర్స్డే వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇంకోటి ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉన్న బ్రాహ్మణుడు, అంటే బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణుడి దగ్గర వాయనం ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా మంచిది. థర్స్డే పెద్దలు చెప్పిన మాట వినండి. ఇంట్లో ఉన్న లెట్స్ ఏ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఎప్పటికైనా సరే మన గురువు తర్వాత తల్లిదండ్రులు, తర్వాతే దైవం, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు దశముఖి రుద్రాక్ష, ఏకాదశి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిదన్నమాట. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే కనుక బ్లూ అండ్ ఆల్సో ఎల్లో, ఇవి రెండు వేసుకోవచ్చు. ఎల్లో గోయింగ్ టువర్డ్స్ ఆరెంజ్ వేసుకోవడం మంచిది. దాంతోపాటు సిల్వర్ యాడ్ చేసుకోండి, ఇంకా మంచిది. వీళ్ళకి కూడా ఏంటంటే అన్ని శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి, దూపురా ఖర్చులు కొంచెం తక్కువే. సో కంట్రోల్ అనేది ఉంది, కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, సేవింగ్ మెంటాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది.